హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంజనీర్ ట్రైనీకి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలానే ఇన్స్ట్రుమెంటేషన్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్ అనేవి రెగ్యులర్ జాబ్స్ ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ శాలరీ మనకి మంచి ప్యాకేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం ముందుగా ఇక్కడ గమనిద్దాము. సో ఇంజనీర్ ట్రైనీ సివిల్ కి సంబంధించి 40 వేకెన్సీస్, ఇంజనీర్ ట్రైనీ ఎలక్ట్రికల్ కి 25, మెకానికల్ కి 30 అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కి 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి ఎలిజిబిలిటీకి సంబంధించిన టేబుల్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు ఈ జస్ట్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఎలిజిబిలిటీ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇంజనీర్ ట్రైనీ సివిల్ కి సంబంధించి చూసినట్లయితే బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 60% తోటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారాగా సివిల్ ఇంజనీరింగ్ లో. అండ్ అలానే 10th అండ్ ఇంటర్మీడియట్ లో మనకి 65% అనేది మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ మాక్సిమం ఏజ్ 30 years. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ కి సంబంధించి చూసినట్లయితే బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 60% తోటి ఎలక్ట్రికల్ పవర్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ సిస్టమ్ లేదా హై వోల్టేజ్ లేదా పవర్ ఇంజనీరింగ్ కి సంబంధించి చదువుకొని ఉండాలి. 10th అండ్ ఇంటర్మీడియట్ లో 65% అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మాక్సిమం ఏజ్ 30 years. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి మెకానికల్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. బీఈ, బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి 60% తోటి. మెకానికల్ లేదా మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కి సంబంధించి చదువుకొని ఉండాలి. 10th అండ్ ఇంటర్మీడియట్ లో 65% అనేది మినిమం స్కోర్ వచ్చి ఉండాలి. మాక్సిమం ఏజ్ 30 years. అండ్ నెక్స్ట్ ఇంజనీర్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కి చూసినట్లయితే ఫుల్ టైం బీఈ, బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి లేదా బీఎస్సీ కంప్లీట్ చేసుకోవాలి 60% తోటి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కి సంబంధించి చదువుకొని ఉండాలి. ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ లో 65% మార్క్స్ వచ్చి ఉండాలి. 30 years అప్పర్ ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి మీరు పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి వీల్లేదు. మీకు 59.99% ఉన్నట్లయితే 59.99 వేయండి. రౌండ్ ఆఫ్ చేసి 60% వేయద్దు. సో ఇలా రౌండ్ ఆఫ్ చేసి మనమైతే ఇక్కడ మన స్కోర్స్ అనేవి కన్సిడర్ చేయడానికి లేదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కు సంబంధించిన డీటెయిల్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడ గేట్ ఎగ్జామ్ 2023లో వచ్చిన స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్ ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి క్యాండిడేట్స్ ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో గేట్ ఎగ్జామినేషన్ పేపర్స్ కోడ్ మనకి ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా క్యాండిడేట్స్ గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఉండాలి 2023కి సంబంధించి. సో ఇక్కడ పేపర్స్ కోడ్ మనం గమనించినట్లయితే సివిల్ కి సంబంధించి సిఈ, ఎలక్ట్రికల్ కి ఈఈ, మెకానికల్ కి ఎంఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కి ఐఎన్ అనేది పేపర్ కోడ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ శాలరీ మనకి 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీ రేంజ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఎలివెన్సెస్ మనకి 60,000 ప్లస్ మనకి ఇన్ హ్యాండ్ శాలరీ అనేది మనకి స్టార్టింగ్ లోనే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా హై పేయింగ్ జాబ్స్ అండ్ తక్కువ కాంపిటీషన్ ఉంటున్న జాబ్స్ ఇవి. సో ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేసుకోవద్దు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము 600 రూపీస్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ జాబ్స్ కి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది సైన్ చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 10 lakh రూపీస్ కి సంబంధించిన సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 7.5 lakhs కి సంబంధించిన సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ సైన్ చేయాల్సి ఉంటుంది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. అండ్ నెక్స్ట్ ఈ జాబ్స్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫ్రెండ్స్. కాకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటుగా ఖచ్చితంగా గేట్ ఎగ్జామినేషన్ అనేది మనం ఇక్కడ రాసి ఉండాలి 2023కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి
ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనకు డీటెయిల్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఓబీసీ అయినట్లయితే 13 ఇయర్స్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ అండ్ ఎస్టీ అయినట్లయితే 15 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అప్లై చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫర్దర్ గా కమ్యూనికేషన్స్ వాటి ద్వారాగానే జరుగుతాయి. సో ఖచ్చితంగా క్యాండిడేట్స్ వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ అలానే అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. అండ్ మన రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గేట్ స్కోరు, కమ్యూనిటీకి సంబంధించి మన సర్టిఫికేట్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయాలి. సో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. www.thtc.co.in కి వెళ్ళి కెరీర్ సెక్షన్లో న్యూ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేస్తే ఈ జాబ్స్కి సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు మేక్ పేమెంట్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, 600 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో పే చేయడానికి కావాల్సిన లింక్ కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎస్బీఐ కలెక్ట్ ద్వారాగా మనమైతే పే చేయాలి. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ అండ్ అలానే పేమెంట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ జాబ్స్కి మనము ఆన్లైన్ మోడ్లో 28th of February 2024 నుంచి 29th of March 2024 లోపు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.